బుజ్జి వీడియో ఆన్ చేసి ఇట్రా. హలో అండి, వెల్కమ్ టు వసంతాస్ వరల్డ్. బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం, మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాం. అదే ఫ్రెండ్స్, నా పని అది చెప్పు. కానీ సో ఇప్పుడైతే ఊరు వెళ్ళడానికి బ్యాగులు చదువుకుంటున్నాం. ఊరు వెళ్ళడానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ అయితే ఒక 10 to 15 days లో మీకు తెలుస్తుంది. సెకండ్ ఇది టైం వచ్చినప్పుడు మేమే చెప్తాం అనమాట. చూసారా, ఇక్కడ 2 బ్యాగులు ఉన్నాయి, కనిపిస్తున్నాయి కదా మీకు. ఈ పెద్ద బ్యాగ్ వచ్చేసి మా ఆయనది, ఈ బుజ్జి బ్యాగ్ వచ్చేసి నాది. అబ్బాయిలకు బట్టలే ఉండవు, మాది ఇంత చిన్న బ్యాగులో, కాలేజ్ బ్యాగ్లో 10 రోజులు ట్రిప్కైనా మేము 2 జతలు పెట్టుకొని వచ్చేస్తాం. అది చూడు, మా ఆయన చూడు ఎంత పెద్ద బ్యాగ్ ఉందో. అబ్బాయిలందరూ మోసగాళ్ళే, ఊరికి చూపించేది ఒకటి, చేసేది ఇది ఒకటి. ఇదిగో చూడండి, నేను చూడు ఎంత పెద్ద బ్యాగో, నాది చూడు. ఇదిగో ఇది 4 జతలు బట్టలు. మా ఆయన చూడండి ఎన్ని జతలు బట్టలు ఉన్నాయో. సో ఇక్కడ మా హస్బెండ్కి వీడియో స్టార్ట్ చేసిరా అని చెప్పాను. ముందే అడిగారు ఏంటి చెప్పు అనేసి. యాక్చువల్లీ మేము వీడియో చేయాలంటే కంటెంట్ ఒక్కోసారి కంటెంట్ క్రియేట్ చేసుకుంటాం అనమాట. ఈసారి అట్లా చెప్పుకుంటే జస్ట్ వీడియో ఆన్ చేసిరా, అర్థమవుతుంది నీకు కూర్చున్నప్పుడు, లైవ్లో ఎక్స్పీరియన్స్ అవుతుంది అని చెప్పాను. సో అలా అనేసరికి మా హస్బెండ్కి ఏం చేయాలి ఏంటి అని అర్థం కాలేదనమాట. ఒక షాక్లో అలా ఉండిపోయారు. సో తర్వాత చూడండి అలా ఏందమ్మా కింద కారులో ఉన్న 4 బ్యాగులు ఒక్కటే ఫ్రెండ్స్, 4 ఏం లేవు, ఒక్కటే ఉంది. ఎన్ని 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 దారుణాలు సార్. నమ్ముతారా మీరు? ఒక్కరైనా నమ్మాలి, ఎందుకంటే ఇక్కడ లైవ్ ప్రూఫ్ కనిపిస్తుంది కదా. నాది ఒక్కటే ఉంది ఫ్రెండ్స్ కింద, అది కూడా ఏవో 4-5 జతలు ఉన్నాయి. మన అమ్మాయి ఏవో 4-5 బ్యాగులు అంతే, 4-5 జతలు కాదు. కారు మొత్తం మీద 10% ఫ్రెండ్స్ నాది, మిగతా 90% ఆక్యుపై చేసింది. అస్సలు నమ్మొద్దు ఫ్రెండ్స్, ఇదంతా అబద్ధం. ఆ 10% కూడా ఏంటంటే డ్రైవింగ్ సీట్ మాత్రమే, మిగతాది మొత్తం ఓనరమ్మే. లేదు ఫ్రెండ్స్, మీరైతే నమ్మొద్దు, అదంతా అబద్ధమే. చూడండి ఇక్కడే కనిపిస్తుంది కదా, ఒకవేళ ఉంటే ఇక్కడే కనిపించదు, మా ఆయన తీసుకొచ్చి పెట్టేవాడు కదా ఉందని. కింద అయితే ఒక బ్యాగ్ ఉంది, అంటే జ్యువెలరీ అవన్నీ ఉన్నాయి కదా. సో అందుకని అదొకటి పెట్టామన్నమాట, అంతే, ఏం లేదు. జ్యువెలరీ ఒక్కటేనా? మరి బట్టలు? జ్యువెలరీ బట్టలు. అవునా? ఒక మాదిరిగా కూడా కనిపించట్లేదా? సో ఇక్కడైతే ఇంకా మిగిలిన బట్టలను పెట్టేస్తున్నాను. మెయిన్ బట్టలు జ్యువెలరీ ఒక బ్యాగ్లో పెట్టాను అనమాట నేను. ఇంకా చిన్న చిన్నవి నైట్ డ్రెస్సులు, డైలీ వేర్ అలాంటివి ఈ బ్యాగ్లో పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా అవి తీసే అవసరం ఉండదు, ఇవి వాడుకోవచ్చు. డైలీ వేసుకునేటివి అంటే ఇంకా నైట్ డ్రెస్సులు అవే కదా మనం ఎక్కువ వాడుతుంది. మెయిన్ డ్రెస్సులు అన్నీ ఒక దాంట్లో ఉంటే అవి నిదానంగా తీసేసుకోవచ్చు అనేసి మా హస్బెండ్ అన్నీ ఒక పెద్ద బ్యాగ్లో పెట్టేశాను. అన్నీ ఈ బ్యాగ్లో సరిపోయాయి అనమాట. హస్బెండ్స్ ఏమంటే ప్యాంటు షర్టు వాళ్ళు ఏమంత అనిపించవు, మన 2 జతలు పెట్టంగానే బ్యాగ్ నిండిపోయిద్ది. మనకున్న డ్రెస్సులు అలాంటివి కదా, ఏమంటారో కామెంట్ చేయండి. ఇంకా జర్నీ అంటే పొద్దున్నే లేచి రెడీ అయ్యి స్టార్ట్ అవ్వాలి. సో మా జర్నీ పొద్దున్నే లేచి స్టార్ట్ అయ్యామా లేదా అనేది చూడండి మీరు కూడా. ఫ్రెండ్స్ ఇదిగోండి మా అల్లరి పిల్ల కనిపిస్తుంది అసలు. ఏదో మా బుడ్డికి సోరియా. ఒకసారి కెమెరాకి చూపి హాయ్ చెప్పు. ఇగో కెమెరా హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. ముద్దు పెట్టి కెమెరాకి ఫ్లయింగ్ కిసి. ఆ సౌండ్ వస్తుంది ఇప్పుడు మొత్తం. అలా చెప్తా ఒక నిమిషం. సూర్య హాయ్ చెప్పు, ముద్దు పెట్టు. ఎవరున్నారు అక్కడ? ఎవరున్నారు? ముద్దు పెట్టావు. ఎవరున్నారని ముద్దు పెట్టావు? ఎవరున్నారని ముద్దు పెట్టావు అంటే మళ్ళీ పడుతుంది. ఈ పేరేం పేరు? సూర్య. ఎవరు నువ్వు? ఎక్కడున్నావా? ఎందుకు ఇంత క్యూట్గా ఉన్నావు? బొట్టు ఎవరు పెట్టారు?
సో ఈ బుడ్డి వచ్చేసి మా ఓనర్ వాళ్ళ పాప అనమాట. ఒక సైడ్ నుంచి రిలేటివ్స్ కూడా పిన్ని బాబాయ్ అవుతాం మేము. చాలా క్యూట్గా ఉంటుంది, సైలెంట్గా ఉంటుంది, అల్లరి ఎక్కువ చేయదు, చెప్తే చెప్తా ఉండిద్ది అనమాట. సైలెంట్గా ఉంటుంది, అసలు ఇంట్లో ఉందా లేదా అనిపిస్తుంది, అంత సైలెంట్గా ఉంటుంది. ముద్దు పెట్టమంటే మాత్రం తెగ పెట్టిద్ది వాళ్ళ బాబాయ్కి, ఫోన్లకి, ఫ్లయింగ్ కిస్లు అందరూ. ఒక్కసారి చూసిందంటే ఇంకా మనుషుల దగ్గరికి వెళ్ళిపోయిద్ది, కొత్త పాత అలా ఏం లేదు. ఒకసారి చూసిందంటే వెళ్ళిపోయిద్ది అనమాట. అట్లాంటి పిల్ల ఈ పిల్ల. ఎవరు పెట్టారు చెప్పు, బొట్టు ఎవరు పెట్టారు చెప్తేనే ఫోటో తీస్తా, లేకుంటే తీయను. ఫోటో వద్దా, తీసేనా ఫోటో, తీసేనా? మరి బొట్టు ఎవరు పెట్టారు చెప్పు, కింద పడతావు, అక్కడే నిల్చో. బొట్టు ఎవరు పెట్టారు? నేను ఫోటో తీయట్లేదు. తీయట్లేదులే పిన్ని, బొట్టు ఎవరు పెట్టారు? బాబాయ్ పెట్టిండా? పోయి బాబాయ్ ఏనా పెట్టింది నీకు? హలో గైస్, ఇప్పుడే స్టార్ట్ అయ్యాం. మా ఆయన 7కి స్టార్ట్ అవుదామని చెప్పి ఇప్పుడు టైం 10 అయింది. ఈ టైంకి స్టార్ట్ చేశాడు. ఎప్పుడు మొగోళ్ళు ఇంతే, మనల్ని అంటారు లేట్ 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 అని, వీళ్ళే లేట్. ఎన్ని గంటలకు లేసా బుజ్జి? 6కి. ఎందుకు నవ్వుతున్నా? 7కి వెళ్దామంటే 6కి లేదండి గైస్. 1 అవర్లో రెడీ అయిపోయాను. తప్పేమన్నా ఉందా చెప్పండి? 7కి వెళ్దామంటే 6కి లేచి 7కి అంతా రెడీ అయిపోయాను. గంటలు గంటలు బయటికి వెళ్తే రారు అసలు. 7:30కి ఎవరు లేసారు 7:30కి? ఎవరు అడుగుతున్నారు? నేనే లేసాడు. లేసి మళ్ళీ డైలాగ్ వేస్తున్నాడు పెద్ద. సో అలా అయితే మా జర్నీ స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 10కి స్టార్ట్ అయ్యాం కాబట్టి ట్రాఫిక్ తెలిసిందే కదా, బెంగళూరు ట్రాఫిక్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఇంకా అలా మేము సిటీ దాటేసరికి ఆల్మోస్ట్ 12 అయిందనమాట. అప్పటికి టిఫిన్ చేయలేదు, చాలా ఆకలేస్తుంది. ఇంకా సరే ఏదో ఒకటి తిందామనేసి ఒక దగ్గర అయితే ఆగాము. అక్కడ వచ్చేసి ఇడ్లీ, ఇదేదో పకోడీ టైప్లో ఉంది, ఆలు బజ్జీ. టేస్ట్ అయితే అస్సలేం బాగాలేవు, అస్సలు అంటే నాకైతే అస్సలు నచ్చలేదు. చట్నీ ఏమో కారంగా ఉంది, అవేమో ఒక టేస్ట్ ఒక్కలా డిఫరెంట్గా అనిపించాయి. హోటల్కి వెళ్ళే కంటే ఒక్కోసారి రోడ్ సైడ్ బండ్లు ఉంటాయి కదా, అవే బెస్ట్ అనిపిస్తుంది. ఇది కూడా అంత హోటల్ ఏం కాదు, కానీ ఆ రోజు మాకు ఎగ్ దోశ తినాలనిపించింది. ఒక దగ్గర ఆగితే ఎగ్ దోశ లేదు అన్నారు. సరే అనేసి వేరే దగ్గరికి వెళ్ళాము, అక్కడ కూడా లేదు. సరే ఇంకా అలా వెళ్తూనే ఉంటాము, బాగా ఆకలేస్తుంది అనేసి ఇంకా ఆగి ఏదో ఒకట్లే తిందామనేసి ఆగామన్నమాట. ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసి బిర్యానీ తీసుకున్నారు. ఇది బిర్యానీ అంట, వాళ్ళు మన సైడ్ అయితే పులావ్ అంటాం దాన్ని. నాకు వాళ్ళు బిర్యానీ ఎందుకు అన్నారో అర్థం కాలేదు. 2 చికెన్ ముక్కలు వేసి ఇచ్చారు, అది 130 రూపీస్ అంట. నేనైతే ఒక చాక్లెట్ ఐస్ క్రీమ్ తీసుకున్నాను. ఇది టేస్ట్ చాలా బాగుంది. ఇంకా అలా ఎండలు అయితే మామూలుగా లేవు. ముందే వాటర్ మిలన్ కట్ చేసుకొని పెట్టుకున్నాను, ఎందుకని మంచిది, బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి అనేసి. ఇంకా వాటర్ మిలన్ అయితే కట్ చేసి పెట్టేసుకున్నాం. అలా దారిలో కొంచెం తింటూ వచ్చామన్నమాట. అది ఎక్కువసేపు ఉండదు, ఎందుకంటే నాకు మా హస్బెండ్కి చాలా ఇష్టం వాటర్ మిలన్ అంటే, చాలా ఫేవరెట్ మా ఇద్దరికి. సో ఈ ఐస్ క్రీమ్ చూసారా, లోపల కూడా చూపిస్తున్నాను, ఇలా అయిపోయింది అది, అలా ఉన్నిందనమాట. ఇంకా ఆల్మోస్ట్ 1:32 ఆ టైంకి కొబ్బరి నీళ్ళు అయితే తాగాము. బాగా ఎండగా అనిపించింది, అంత డీహైడ్రేట్ అయిపోతుంది అనమాట, గొంతు తడారిపోతుంది ఎంత వాటర్ తాగినా. ఇంక ఇలా కాదులే అనేసి ఒక కొబ్బరి బొండం నీళ్ళు అయితే తీసుకొని తాగేసాం ప్రశాంతంగా. అప్పుడు కొంచెం మంచిగా అనిపించింది, కడుపులో చల్లగా అనిపించింది. నాకు కొబ్బరి బొండం నీళ్ళు చాలా ఇష్టం. ఫ్రూట్స్లో అయితే వాటర్ మిలన్ ఎక్కువ ఇష్టం. అదేంటో కట్ చేసుకొని తినాలన్నా తింటా, కానీ దానిమ్మ అలాంటివి అయితే కట్ చేసుకొని ఒలుచుకొని తినాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. సో అందుకని వాటర్ మిలన్ చాలా ఇష్టం నాకు.
ఇంకా ఆ తర్వాత కొబ్బరి నీళ్ళు బాగా తాగాలనిపిస్తుంది. మీకు కొబ్బరి బొండంలో ఉన్న కొబ్బరి ఎంతమంది తింటారో కామెంట్ చేయండి. నాకు లేతగా ఉంటే తినాలనిపించింది కానీ ఇలా ముదురుగా ఉంటే తినాలనిపించదు. సో ఈ ప్లేస్ చూసారా, ఈ ప్లేస్ ఎక్కడో గెస్ చేసి కామెంట్ చేయండి. మీకు వీడియో చూస్తుంటే అర్థమవుతుంది ఈ ప్లేస్ ఎక్కడ ఏంటి అనేది. మా వీడియో ద్వారా, మా వాయిస్ ద్వారా అర్థమవుతుంది అనమాట. బట్ మీరు గెస్ చేస్తే కామెంట్ చేయండి ఈ ప్లేస్ ఎక్కడ ఏంటి అనేది. నాకు తెలిసి మ్యాక్సిమం అందరికీ అర్థమైపోయి ఉంటుంది. నాకు తెలిసినంత వరకు ఈ స్పాట్ ఫేవరెట్, అందరికీ ఫేవరెట్ అనమాట. చాలా ఫేవరెట్ అయిన కొండ అది, కొండ హింట్ అనమాట. సో గెస్ చేసి కామెంట్ చేయండి ఎక్కడ ఏ ప్లేస్ అనేసి. సో అలా మళ్ళీ ఫుడ్ టైం అయితే ఆపాము. ఆల్మోస్ట్ 3:30 అయింది అనుకుంటా మేము ఆఫ్టర్నూన్ లంచ్కి ఆగేసరికి. సో ఇది హైవేలో ఉంది తిరుపతి దాటిన తర్వాత. ఇందులో లాస్ట్ టైం ఒకసారి తిరుపతి నుంచి వచ్చేటప్పుడు తిన్నాం. తిరుపతి దాటాక కాదు, తిరుపతికి ముందే అనుకుంటా ఇది, నాకు కూడా ఎగ్జాక్ట్గా తెలియదు ఎక్కడో. ఈ రెస్టారెంట్లో ఫుడ్ అయితే చాలా బాగుంది, అంబియన్స్ కూడా చాలా బాగా నచ్చింది మాకైతే. ఇంకా చూస్తున్నాం అసలు ఏం ఆర్డర్ ఇవ్వాలి ఏంటి అనేది. ఇంకా మేము ఆల్మోస్ట్ ఎగ్ తినక 1 month అయిపోయింది. ఇంకా ఈరోజు ఎగ్ తిందాం ఎలా అయినా అనేసి ఫిక్స్ అయ్యామన్నమాట. అందుకే మార్నింగ్ ఎగ్ దోశ కోసం చూసి ఇంకా ఏదో ఒకట్లే అని ఏదో తిన్నామన్నమాట. ప్రశాంతంగా తిన్నట్టు అనిపించలేదు, మొత్తం వదిలేసాను నేనైతే. ఇడ్లీ ఒక్కటే నేను కొంచెం తినింది, మిగిలిన ఫుడ్ అంతా వదిలేసాను, నాకు తినాలనిపించలేదు. అందుకే ఆఫ్టర్నూన్ అయ్యేసరికి మళ్ళీ ఆకలేసింది అనమాట బాగా. సరే ఇంకా ఏమున్నాయి మెనూలో స్పెషల్స్ అని చూశాను. ఇంకొక ఎగ్ స్టార్టర్ అలాగే ఒకటైతే స్పెషల్ చెప్పాను. అదేంటి అంటే చూడండి మీకే అర్థమవుతుంది. మా హస్బెండ్ ఇక్కడ ఏమంటున్నారంటే, ఈ మాత్రం చదువు నిజంగా చదువుకున్నప్పుడు చదివింటే బాగుండేది కదా, ఏ కలెక్టర్ అయ్యేదా అని అనేసి అన్నారనమాట. ఇక్కడైతే మా హస్బెండ్ ఫోన్లో మాట్లాడుతున్నారు. అది ఇప్పుడు నేను ఎప్పుడు చూడు ఫోన్లోనే ఉంటావు, ఫోన్ లేకుండా ఉండలేవు అనేసి నేను అంటున్నాను. మా డిస్కషన్లు అలా ఉంటాయి అన్నమాట, ఖాళీగానే ఉండవు ఏదో ఒకటి అనుకోకుండా. ఇంకా స్టార్టర్ అయితే చిల్లీ ఎగ్ చెప్పామన్నమాట. టేస్ట్ ఇది కూడా చాలా బాగుంది, మాకు చాలా బాగా నచ్చింది. క్వాంటిటీ కూడా బాగా ఇచ్చారు. మామూలుగా బయట అయితే ఒక 2 eggs తోటి ఇచ్చేస్తారు కదా, కాస్ట్ కూడా తక్కువే, 150 రూపీస్, 150 కాదు 250నో 230 సంథింగ్ అలా పడింది అనమాట. టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది, చాలా మంచిగా అనిపించింది. చాలా రోజుల తర్వాత ఎగ్ తినడం వల్ల ఏమో తెలీదు, బట్ అంత టేస్ట్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇదేంటి అంటే ఆ రోజు స్పెషల్ అంట చిట్టి ముత్యాలతోటి బిర్యానీ. ఇదైతే టేస్ట్ చాలా బాగుంది. చిట్టి ముత్యాల బిర్యానీ నేను ఇప్పటివరకు ఎప్పుడు ట్రై చేయలేదు, బెంగళూరు ఇండోర్ నుండి కూడా. మా హస్బెండ్ ట్రై చేశారంట, కానీ మా హస్బెండ్కి ఇక్కడ చాలా బాగా నచ్చిందంట. బెంగళూరులో తిన్నా ఇంత టేస్టీగా అనిపించలేదంట, చాలా బాగుంది అన్న. నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఫుడ్ అయితే మంచిగా ఎంజాయ్ చేసాం. మార్నింగ్ టిఫిన్ ఎంజాయ్ చేయలేకపోయినా ఫుడ్ అయితే మంచిగా ఎంజాయ్ చేసాం. సో ఇంకా వచ్చే దారిలో కాలువ కనిపించింది. ఏంటి ఏం చేస్తున్నాం అనుకుంటున్నారా, మేము దేవుడి పూలు అవన్నీ ఉంటాయి కదా, ఒత్తులు ఆకులు అలా పెట్టినాయి, దేవుడి కోసం పెట్టినాయి అన్నీ ఒక కవర్లో పెట్టి సపరేట్గా పెట్టేస్తాను అనమాట. నేను చెత్తలో వేయను, నాకు అలా అలవాట్లేదు. మేము ఎక్కడికైనా ఊరు వెళ్ళేటప్పుడు అట్లా తీసుకొచ్చుకుంటాం. వచ్చేటప్పుడే మధ్యలో ఎక్కడన్నా వాటర్ కనిపిస్తే అందులో వేసేస్తాం అనమాట. అదంతా దేవుడి సామాను. ఇంకేదైనా దేవుడికి పెట్టింది, దేవుడికి రిలేటెడ్ అయింది మొత్తం అలా ఒక కవర్లో పెట్టి ఇలా వాటర్లో వేసేస్తాం అనమాట. అదేంటో మాకు అలా అలవాటు అయిపోయింది. చెత్తలో వేయడం మాకు నచ్చదు పెద్దగా, సో అందుకనేసి మేము ఇలా చేస్తామన్నమాట. మీరు అలా చేస్తారా, లేదంటే చెత్తలో మామూలుగా డైలీ చెత్తలో వేసేస్తారా కామెంట్ చేయండి. నాకెందుకు అలా చెత్తలో దేవుడి సామాన్ వేయడం నచ్చదు, సో అందుకని ఏదైనా కానీ నేను పువ్వులతో సహా మొత్తం ఎత్తిపెట్టుకుంటాను. అలా ఎత్తిపెట్టుకొని ఎప్పుడైనా
1 మంత్కి ఒకసారి 2 మంత్స్కి ఒకసారి ఖచ్చితంగా ఊరైతే వస్తూ ఉంటాము. లేదు అంటే ఎక్కడికో దగ్గరకు వెళ్తుంటాం కదా, సో అక్కడ వాటర్లో మనం వినాయకుడిని జల్దీలో ఎలా కలిపేస్తామో మేము అలా దేవుడి సామాన్ కూడా జల్దీలో కలిపినట్టు కలిపేస్తామన్నమాట. సో ఇంకా అలా జల్దీలో కలిపేసి స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఈవినింగ్ అయిపోయింది. సూర్యుడు చూసారా ఎంత ఎర్రగా ఉన్నాడో. ఎండలు అయితే మామూలుగా లేవు అప్పుడే. అసలు మార్చిలోనే ఇంత ఉన్నాయి, ఇంక ఏప్రిల్ మేలో ఎలా ఉంటాయో తెలియదు. ఇంకా కొంచెం ఎందుకో చిరాగ్గా హెడ్ఏక్గా అనిపించింది. సరే అని టీ తాగుదాం అనేసి ఆగాము. ఇది ఒంగోలుకి ముందనమాట. ఇక్కడ ఇరానీ కేఫ్లో చాయ్ అయితే చాలా బాగుంటుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది సెకండ్ టైం అనుకుంటా నేను కూడా తాగడం. ఇంతకుముందు ఒకసారి తాగాను, ఎప్పుడో ఒకసారి, నాకు గుర్తులేదు అది ఎప్పుడో కూడా. ఇదైతే సెకండ్ టైం అనమాట. ఇక్కడ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఆ తర్వాత వచ్చేసి ఇది టంగుటూరు టోల్గేట్ అనమాట. ఇక్కడ స్కై వ్యూ అని కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి రెస్టారెంట్. మా హస్బెండ్ పెళ్ళైన కొత్తలో చెప్పారు ఈ రెస్టారెంట్కి తీసుకెళ్తాననేసి. ఇప్పటివరకు తీసుకెళ్ళలేదండి. మీ హస్బెండ్ అలా చెప్పి తీసుకెళ్ళకుండా ఉన్న ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. అక్క మా హస్బెండ్ కూడా ఫస్ట్లో అలా చెప్పారు, ఇప్పటివరకు తీసుకెళ్ళలేదు అక్క అనేసి. అలా అయితే మా హస్బెండ్ కూడా ఇదే అనమాట. నేను చెప్పాను ఆ వీడియో తీస్తూ, ఇక్కడికి తీసుకెళ్తాను పెళ్ళైన కొత్తలో ఇప్పటి వరకు కూడా తీసుకెళ్ళలేదు నన్ను అనేసి మా హస్బెండ్కి వీడియో తీసి చెప్పాను. అందుకు ఆ వీడియో తీసుకుంటున్నావు అనేసి అన్నారనమాట. అవును అని చెప్పాను. సో ఈ వీడియో కింద బాయ్ బాయ్.